ఇంకా నేను మళ్ళీ గెలవను, ఇంకా నేను మా ఎలక్షన్లను రాను, నిలబడను, ఒక్కసారి గెలిపియండి, మీ రుణం తీసుకుంటాను అనలేదా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రజలకు? అక్కడ తాటికొండ రాజయ్య నోట మట్టి కొట్టి నువ్వు అనలేదా? తాటికొండ రాజయ్యకి ఫోన్ చేయాలనా? ఇప్పటికి కూడా నీ మీద ఆరోపణలు ఉన్నాయి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు అమ్ముకుంటాలని కడియం షేరి ఇప్పటికి కూడా నీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, చాలా ఛానళ్ళలో వస్తూ ఉన్నాయి. ఇదే ప్రజలారా తాటికొండ రాజయ్య గారికి లైన్లు వేసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు లైన్లో ఉన్నారే? రవి అన్న రఘు అన్న, ఇప్పుడు మన కడియం షేర్ గారు ఈ మన వరంగల్ జిల్లాకు సంబంధించి కొండా సురేఖ పదవి పోతుంది, కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది ఒకటి స్పందిస్తే పక్క జరుగుతాయి, ఇది పక్క జరిగితే ఇంత ముందుకు మీ మీద కూడా ఉప ముఖ్యమంత్రిగా మీరు తొలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మీద కూడా కుట్రలు చేసేసి మీ ప్లేస్లో ఆయన వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే వాళ్ళ కూతురు ఎంపీగా గెలవడానికి మళ్ళీ అధికారం చేపట్టడానికి మళ్ళీ మీ మీద కుట్రలు చేసేసి మీ సీటు గుంజుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అమ్ముకున్నా అని ఒక ఆరోపణలు తన మీద ఎదురుతా ఉన్నాయి అన్న, వస్తూ ఉన్నాయి. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారన్న? కడియం శ్రీహరిని ఇప్పటి వరకు టీడీపీ, తర్వాత బిఆర్ఎస్ పార్టీ, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్, ఈ మూడు పార్టీలను నమ్మించి నమ్మక ద్రోహం చేసి ఈ రోజు ఆయన ఏ పార్టీలకు పోతే ఆ పార్టీని ముంచే కార్యక్రమం తప్ప ఆ పార్టీలో ఎలుగబెట్టింది ఏమైనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ నాయకులకు ముందు దగ్గరైనటువంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు వాళ్ళకి ఎసరు పెట్టి బయటకు వచ్చే రకం. అయినా ఇప్పుడు అందరూ ఆయన విషయంలో ఇప్పుడు అందరూ బయటకు వస్తా ఉన్నారు ఒక్కొక్కరు. సో అది ఇప్పుడు సచ్చిన పాము లెక్క. కడియం శ్రీహరి అంటే సచ్చిన పాము. తెల్లారు లేస్తే మొత్తం ఒక పక్కనేమో కాంగ్రెస్ తిట్టుడు ఒక వద్ద అయితే కనపురం నియోజకవర్గంలో ఇంటింటికి ఆయన తిట్టనోడు లేడు, ఇంటింటికి తిట్టనోడు లేడు. ఆయన చేసిన నమ్మక ద్రోహానికి, విశ్వాసఘాతకానికి, మరి ఆయన చేసిన దానికి ఒక్కరు కూడా ఆయనను మెచ్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు మరి ఆయన ఇంకా కూడా మేకపోతు గంభీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఏదో అభివృద్ధి అని చెప్తా ఉన్నాడు. ఆయన అభివృద్ధి చేసింది లేదు, ఇంతకు ముందు చేసింది లేదు, ఇంకా ముందు చేస్తాడని ఆశ కూడా లేదు. కాకపోతే మీరు అన్నట్టు బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము తన రాజకీయ భవిష్యత్తును పూర్తిగా సర్వనాశనం చేసుకున్నాడు. సో ఇక రాబోయే రోజుల్లో ఆయన పుట్టగతులు ఉండవు, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పార్టీ కూడా ఈ రోజు మొత్తం కాంగ్రెస్ పార్టీలోనన్నా ఉంటాడంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుకుంటే కాంగ్రెస్ పార్టీలో స్విచ్ పెట్టి ఈ రోజు మరి కొండ మురళి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే వాళ్ళు అవుట్ రైట్ గా ఆయన బండారాన్ని మొత్తం కూడా బయట వేయడం జరిగింది. సో అట్లా ఆయన గురించి ఒక్కడు కూడా మంచి చెప్పే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి 5 ఎమ్మెల్యేలు పోయిండ్లు అని వాళ్ళ వ్యక్తిగత కారణాలకు వాళ్ళు పోయిలు కానీ ఈయన కోసం పోయిన సందర్భం కాదు. ఈయన ఎప్పుడు పోతే మంచిగా ఉండని కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకుంటారు. అన్న, ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు అమ్ముకుంటారు ₹1,00,000 ఒక ఆరోపణలు ఎదుర్కొంటుందన్న, ఇది ఎంత నిజమన్నా? ఇది కొత్తపల్లి మేము కూడా పోయినాము. కొత్తపల్లి అనే గ్రామం కట్టూరు మండలంలో. సో ఆ ఊళ్ళో 5గురికి లిస్టు మామూలుగా బీదాలు అని చెప్పేసి ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు వచ్చిందని పేరు చూసుకొని వాళ్ళ ఉన్న గుర్చి కొనగొట్టుకొని ముగ్గు పోసుకున్నారు. తెల్లారంగా మళ్ళీ మరుసటి రోజు చూసే వరకు వీళ్ళ పేర్లు కొట్టేసి వైట్నర్ తో ఆ పేర్లు తీసేసి అన్అఫీషియల్ లిస్ట్ ఒకటి వచ్చింది. అంతకుముందేమో కార్యదర్శి ప్లస్ ఎంపీడో కలిసి లిస్టు చెక్ చేసి కరెక్ట్ ప్రాపర్ ఇస్తే దాన్ని మార్చి ఎలాంటి సంతకాలు లేదు ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ లో ఈ 5గురు పేర్లు పోయినాయి. తీరా ఎంక్వైరీ చేస్తే 5 లక్ష తీసుకొని ఆ డాన్సర్ల ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి తీసుకోవడం వల్లనే వీళ్ళ ఇల్లు తీసేసి వేరే వాళ్ళకి ఇల్లు పెట్టినట్టు తెలిసింది. అక్కడే కాదు మొత్తం గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీహరి అంటేనే ఏమైపోయిందంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో పోయిండ్లు, బీఆర్ఎస్ వాళ్ళు ఓడ గెలిపించిన వాళ్ళు అందరు శత్రులు అయిన్లు. ఇవాళ ఓన్లీ కడియం కాంగ్రెస్ లెక్క ఆయన అనుచరులు ఆయనే మాత్రమే కాంగ్రెస్ పేరు పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు. వాళ్ళు సభ్యత్వం లేని వాళ్ళందరూ ఇలా కాంగ్రెస్ పుష్కులో మోసాలు చేస్తున్నారు. అన్న, ఇప్పుడు రీసెంట్ గా మీరు కూడా ఒక ప్రెస్ మీట్ మన కడియం శ్రీహరి అనుచరులు ఎవరైతే ల్యాండ్ కబ్జా చేసిల్లో దానికి సంబంధించి కూడా మీరు ఒక ప్రెస్ మీట్ పెడితే ఇమ్మీడియట్లీ అధికారులు స్పందించి దాన్ని వాళ్ళ ఆధీనం తీసుకోవడం జరిగింది అన్న. అంటే ఎక్కడ మనము ప్రతిపక్ష
ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే ఎమ్మెల్యే లేదా అనుచరులు చేసే అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడతా ఉన్నాం. అది ఇందిరమ్మ ఇల్లే కానీ, భూ కబ్జాల విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ప్రతి దాని మీద మరి ఎండగట్టేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఏమంటారు ఎండమావులను చూసి వాన పడుతుందని నమ్మించే ప్రయత్నం కడియం శ్రేయర్ చేస్తాడు. అభివృద్ధి శూన్యం, ఎక్కడ కూడా లేదు. ఓన్లీ 800 కోట్లని ఒక మాట చెప్పి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ల కోసమే ఆ పనులు తీసుకొచ్చారని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాడు. ఎక్కడ కూడా ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో గణపురం నియోజకవర్గ ప్రజలు లేరు. తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో జరుగుతున్న అరాచకాల మీద కానీ, అక్రమ సంపద మీద కానీ, లేకపోతే కబ్జాల మీద కానీ అన్నిటి మీద ఎప్పటికప్పుడు నిలదీస్తాం. తర్వాత ఆయన వెంటబడతాం, వేటాడతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే ఓకే. ఎస్, ఇది కడియం శ్రేయర్ నీ భాగవతం. నువ్వు నీకు అర్థమవుతలేదు కడియం శ్రేయర్. నువ్వు కొరివితోని తల గొక్కుంటున్నావు, కొరివితోని తల గొక్కుంటున్నావు. కొండా మురళి దంపతులను పెట్టుకోవడం కానీ, కొండా మురళితో పెట్టుకోవడం అంటే అది కొరివితోని నువ్వు తల గొక్కడం తప్ప ఇంకేం లేదు. గుర్తుపెట్టుకో, కొండా మురళికి, కొండా సురేఖమ్మకు ఎంటైర్ వరంగల్ ఉన్న అభిమానం మీ దగ్గర ఒక 10% ఉందానే. కొండా మురళి